సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 19 సోమవారం. ఈరోజు పాడ్యమి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం. ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, సంతోషంగా పనిచేస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు వెళ్ళే విధానం కనిపిస్తుంది. ఈరోజు మనసుకు నచ్చే విధంగా ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీకు వ్యయములో శని సంచరిస్తున్నాడు. యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వసజారం చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. సంతోషంగా ఉంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకొని ఆనందపడే పరిస్థితి, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకునే పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. ఈరోజు భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అసౌకర్యాలు, మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఉంది. చందనపు రంగు బసజారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశివారు. ఈ మిథున్ రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపార అవకాశాలు కానీ, ఆర్థికపరమైన అభివృద్ధి కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా అభివృద్ధిని కూడా సాధిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కూడా ఈ వారం కనిపిస్తుంది. తెలుపు రంగు బసజారం చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు ఉంది. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఒక్క విషయంలో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఆత్మీయులతో కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారంతో పాటు వాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల మీరు నీలం రంగు వస్త్రధారణ చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వ అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. గట్టి పోటీ ప్రపంచంలో కూడా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించి నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు.
షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టమంలో రాహు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కొన్ని కార్యక్రమాలు మంచి ఫలితాలను అందుకుంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. నూతన కార్యక్రమాలు, నూతన ఉద్యోగాలు మీరు ప్రారంభించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దశమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కూడా అసౌకర్యము, ఆర్థిక సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థములో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక అశాంతికి, ఒక నిరాశకు గురి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ ధరించండి. శ్రీ లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి రోజు దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. పెద్దల సహకారం పుష్కలంగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని, గౌరవాన్ని పొందగలుగుతారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. అష్టములో గురువు సంచరిస్తున్నారు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు రాకుండా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యములో కేతువు సంచరిస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు. మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం ఇంకా బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి.
జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు, పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి సోమవారం రోజున లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలను పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.